హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఒక చాలా ఎడ్యుకేషన్కి సంబంధించిన మంచి అప్లికేషన్ యాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది హిందీ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం తెలుగులో చెప్పి దాన్ని హిందీలో మాట్లాడడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం మాత్రం అయితే మంచి సబ్జెక్టు, మంచి అప్లికేషన్, మంచి యాప్. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ యాప్తో మీ హిందీ నేర్చుకోండి. సో అలాగే మన తెలుగు A to Z 30 ఛానల్ని కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. సో అయితే ఇప్పుడు మనం ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ ప్లేస్టోర్లో సెర్చ్ బాక్స్లో లెర్న్ తెలుగు ఫ్రమ్ హిందీ, లెర్న్ తెలుగు ఫ్రమ్ హిందీ అని టైప్ చేస్తే మనకు ఇందులో చాలా అప్లికేషన్స్ అయితే వస్తాయి. బట్ ఇందులో మనకి ఏంటిదంటే ఈ అప్లికేషన్ ఎక్కడైతే ఉందో ఇది ఇన్స్టాల్ చేస్తున్నా. సో దీని రేటింగ్, దీని డౌన్లోడ్స్ కూడా చాలా ఉన్నాయి. సో మనం చాలా ఈజీ మెథడ్లో హిందీ నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది ఇది మనకి. ఎందుకంటే ఎవరితోనో మాట్లాడుతూ అర్థం కానప్పుడు దాని వాయిస్ ఇక్కడ కొడితే కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను ఓపెన్ చేస్తున్నా, మీకు చూపిస్తాను అసలు ఏంటి ఎలాగనేది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ టైప్ చేయండి. సో నా డేట్ ఆఫ్ బర్త్ అయితే డమ్మీగా అయితే పెట్టాను. మీరు కూడా ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టండి. సో ఇక్కడ అక్షరాలు, కూరగాయలు, శరీర భాగాలు, ప్రజలు ఇట్లా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం తరచు మాట్లాడేది నెంబర్స్, ఇలా మెయిన్ వర్డ్స్, ఏ వర్డ్స్ అయితే వాడతామో అయ్యే. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్షరాలు అంటే అక్షరాలలో దాంట్లో మొత్తం అన్ని లెటర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కూరగాయలు పెట్టాను. ఇక్కడ వచ్చేసి కూరగాయలని టమాటాలను ఏమంటారు ఇక్కడ అనేది క్లియర్గా రాశారు, కూరగాయలను ఏమంటారు అనేది. సో ఇక్కడ వెజిటేబుల్స్ సంబంధించిన మొత్తం అన్ని ఇక్కడ చదువుకోవాలి, చూసుకోవాలి. వెల్లుల్లిని ఏమంటారు, పచ్చిమిరపకాయలని, వెజిటేబుల్స్కి సంబంధించిన అన్ని లిస్ట్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ అక్షరాల్లోకి వెళ్తే అక్షరాల లెటర్స్ కూడా ఇక్కడ అన్నీ మన తెలుగు లెటర్స్కి ఆ లెటర్ సేమ్ దాన్ని ఏమంటారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇవన్నీ మనం చూసుకొని నేర్చుకొని తెలుసుకుంటే సో బెటర్గా ఉంటుంది. మళ్ళీ అలాగే మనం తెలుసుకున్న తర్వాత ఊరికి ఉంటే సరిపోదు. హిందీ వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు ప్రాక్టికల్గా ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది మనం అప్డేట్ అవ్వడానికి ఉంటుంది, లేకపోతే అప్డేట్ అవ్వలేము. సో ఇది ఫ్రెండ్స్, మొత్తం అన్నీ డిఫరెంట్గా అయితే ప్రతిదీ ఉంటాయి ఇక్కడే అన్నీ, ఏది ఎలాగనేది. సో మీరు ఇక్కడున్న ప్రతి నెంబర్స్ని కానీ ఇంకా విశేషాలు కానీ ఏదన్నా ఉంటే కూడా ప్రతిది కూడా ఇక్కడ ఉంటుంది. వీటిని చూసుకొని సో ఇప్పుడు గుండ్రని ఏమంటారు అంటే గోల్ అని అంటారు. అక్కడ హిందీలో GOL గోల్ అని రాశాడు, తెలుగులో మాత్రం మనకు అర్థమైంది ఏంటంటే గుండ్రని. ఇంకా తిన్నని, వంకర లేని, నేరుగా, సీదా సీదా బాత్ కరో అన్నప్పుడు వంకర లేని మాటలు లేకుండా ఇట్లాంటివి ఇవన్నీ ఉంటాయి. తాజా, చేదు, కదవ, తీపి, మీఠా. సో మనం హిందీ దాన్ని ఇంగ్లీష్లో కట్టా అని రాశాడు. కట్టా అనే దాన్ని మనం పుల్లని అని అంటాము. సో ఇలాగా వర్డ్స్ని మనం ఒకసారి రివైండ్ చేసుకుంటూ ఉండాలి. రివైండ్ చేసుకున్న తర్వాత వాళ్ళతో మళ్ళీ హిందీ వచ్చిన వాళ్ళతో ఎవరితో అయితే ఉంటామో వాళ్ళతో సరదాగా రెగ్యులర్గా డిస్కషన్ చేస్తే మనము 1 మంత్లో మొత్తం ఫుల్ అప్డేట్ అయిపోతాము. దీనికి సంబంధించింది అదంతా హిందీకి సంబంధించింది. సో ఇది ఒక చిన్న ఎడ్యుకేషన్ సంబంధించింది, నాలెడ్జ్ పెరగడానికి హిందీకి సంబంధించిన అప్లికేషను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.